ఈ ఫ్లెక్సీల వార్ సిద్దిపేటలోనూ అర్ధరాత్రి పెద్ద హంగామాకు దారితీసింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. మాజీ మంత్రి హరీష్ రావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలు ఫ్లెక్సీలు పెట్టారు. ఈ విషయం తెలుసుకుని అక్కడికి బీఆర్ఎస్ శ్రేణులు రావడంతో రచ్చరచ్చయింది. కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ ఫ్లెక్సీలను చించివేశారు. పరిస్థితి శ్రమించడంతో రెండు పార్టీల కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఈ ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు. సిద్దిపేటలో ఎమ్మెల్యే అధికారిక నివాసంపైకి అర్ధరాత్రి కాంగ్రెస్ గుండాలు దాడి చేశారని మండిపడ్డారు హరీష్ రావు. తాళాలు పగలకొట్టి ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడం దారుణమన్నారు. ఈ దాడిని అడ్డుకోవాల్సిన పోలీసులు దుండగులను రక్షించడం శోచనీయమన్నారు. ఒక ఎమ్మెల్యే నివాసంపైనే ఇంత దారుణంగా దాడి జరిగితే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు హరీష్ రావు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని డీజీపీ సైతం కోరారాయన. ఇక సిద్దిపేటలోనూ ఫ్లెక్సీల వార్ కలకలం రేపుతుంది. ఇక ఈ విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్ చెప్పండి. సిద్దిపేటలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. హరీష్ రావు రాజీనామా చేయాలి, 2 లక్షల రుణమాఫీని ప్రభుత్వం చేసింది, ఎప్పుడు రాజీనామా చేస్తామంటూ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందుకు చేరుకున్నారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో వ్యక్తిగతంగా కూడా వాళ్ళు నినాదాలు చేయడంతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అప్పటికే అక్కడికి బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం చేరుకున్న లోపే కాంగ్రెస్ కార్యకర్తలు ఇటు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలోకి దూసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలన్నింటిని కూడా చించివేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర తోపులాట వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాలు రోడ్డుపై బైఠాయించాయి. ఎవరికి వారు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇరు వర్గాలతో మాట్లాడి వాళ్ళని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగారు. ఒక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడి చేస్తుంటే పోలీసులు అడ్డుకోలేకపోయారని చెప్పేసి కూడా నిలదీశారు. మమ్మల్ని ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నారు అని చెప్పేసి కూడా ప్రశ్నించారు. తాము తమ కార్యాలయంపై తమ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడి చేస్తే అడ్డుకోవడానికి వచ్చాం, కానీ మమ్మల్ని ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నారు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇరు వర్గాలను పోలీసులు రాత్రి అదుపులోకి తీసుకుని ఆ తర్వాత సొంత పూచికత్తుపై వదిలేశారు. ఇక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడితో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. ఎక్స్ లో తన కాంగ్రెస్ కార్యకర్తల దాడిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒక ఎమ్మెల్యే అధికారిక నివాసం అయినటువంటి క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు దాడి చేశారు. ఖచ్చితంగా దీనిపై డీజీపీ చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసినటువంటి వాళ్ళపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి కూడా ఆయన ఎక్స్ వేదికగా డీజీపీకి ట్యాగ్ చేశారు. ఇక ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారో ఈ క్రమంలోనే ఇక్కడ ఉద్రిక్తతలు చోటు చేసుకోవడంతో కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున ఆయన క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. రాత్రంతా దాదాపు అరగంట పాటు రోడ్డుపై బైఠాయించారు. వాళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రస్తుతం క్యాంప్ కార్యాలయం వద్ద పోలీసు బందోబస్తు అయితే కొనసాగుతా ఉంది. ఇక దీనికి సంబంధించి కూడా ఈ రోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు నిర్ణయించినట్టు సమాచారం ఉంది. ప్రధానంగా శాంతి ర్యాలీ చేయాలి, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ గుండాల దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలి అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక ఇరు వర్గాలు ఎవరికి వాళ్ళు తమ అంటే ప్రధానంగా 2 లక్షల రుణమాఫీని ప్రభుత్వం చేసింది, ఇక రాజీనామా చేస్తానన్న హరీష్ రావు ఎందుకు చేయలేదు, రాజీనామా చేయాలి అని చెప్పేసి కూడా సిద్దిపేటలో పెద్ద ఎత్తున హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. ఆ హోర్డింగ్స్ ని బీఆర్ఎస్ నేతలు తొలగించే ప్రయత్నం చేశారు. అక్కడ కూడా వాగ్వాదం చోటు చేసుకుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అన్ని ప్రధాన కూడల్లో ఈ హోర్డింగ్స్ అయితే ఏర్పాటు చేశారు. సిద్దిపేట కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ యువసేన పేరుతో కొంతమంది కాంగ్రెస్ గుండాలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే కొంత ప్రశాంత వాతావరణం ఉన్నప్పటికీ ఈ దాడిని మాత్రం అన్ని వర్గాలు అయితే తీవ్రంగా ఖండిస్తున్నాయి.
ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడి చేయడం మాత్రం కరెక్ట్ కాదు. స్వయంగా ఆ కార్యాలయంలోకి దూసుకెళ్లి తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వాళ్ళపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే సిద్దిపేటలో పోలీసు బందోబస్తు అయితే కొనసాగుతోంది. ఒకవైపు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద, మరోవైపు ప్రధాన కూడల్లో కూడా పోలీసులు బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. ఇక మరి దీనికి సంబంధించి బీఆర్ఎస్ కూడా పెద్ద ఎత్తున ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేయాలని చెప్పేసి చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మాజీ మంత్రి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హరీష్ రావు క్యాంప్ కార్యాలయంపై దాడి చేయడం దారుణం. దాని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయి. మరి ఎవరిపై కేసులు, ఎంతమందిపై కేసులు నమోదు చేస్తారు అనేది చూడాలి. ఎందుకంటే అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఉన్నటువంటి వీడియో ఆధారంగా కూడా పోలీసులు కేసు నమోదు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వరలక్ష్మి. రైట్ సునీల్, థ్యాంక్ యూ.